సంక్రాంతికి టాలీవుడ్ కు మంచి ఆరంభం లభించింది. కట్ చేస్తే ఆ సందడి ఎక్కువ రోజులు నిలవలేదు. సంక్రాంతి వెళ్లిపోయి 2 నెలలు అవుతోంది. ఈ గ్యాప్ లో రిలీజ్లు భారీగానే కనిపించినా కలెక్షన్లు మాత్రం అంతంత మాత్రమే అనిపించాయి. థియేటర్ల దగ్గర అసలు సందడే లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ పెట్టుకున్న ఆశలేంటి, అభిమానుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సంక్రాంతి తర్వాత కనిపించని సందడి, ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న థియేటర్లు, ఆడియన్స్ ను రప్పించలేకపోతున్న మేకర్స్, సినిమాలు ఫుల్ ఉన్న కలెక్షన్లు నిల్. ఇప్పుడు టాలీవుడ్ ఆశలన్నీ దాని మీదేనా? అటెన్షన్ క్రియేట్ చేస్తున్న సినిమాలు ఏంటి? ఆడియన్స్ కు ఈసారి సమ్మర్ స్ట్రోక్ తప్పదా? అభిమానుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన సీజన్ సమ్మర్. స్కూల్, కాలేజీలకు సెలవులు ఉండడంతో కుటుంబాలు కలిసి థియేటర్లకు వెళ్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ కాలంలో అగ్ర హీరోల సినిమాలు వరుసగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీగా పోటీ పడేవి. ఈసారి సంక్రాంతి టాలీవుడ్ కి మంచి ఆరంభాన్నిచ్చింది. ఈ పండగకి పెద్ద హీరోల సినిమాలు రావడంతో కనిపించిన సందడి అంతా ఇంతా కాదు. కట్ చేస్తే ఇప్పుడు థియేటర్ల దగ్గర అస్సలు సందడి కనిపించడం లేదు. వరుసగా సినిమాలు వస్తున్నా ఏది ప్రేక్షకులను థియేటర్ వరకు తీసుకురావడంలో సక్సెస్ కాలేకపోయింది. ఫిబ్రవరిలో 20కి పైగా సినిమాలు విడుదలవ్వగా ఒక్కటి తప్ప మిగతావన్నీ అంతంత మాత్రంగానే నిలిచాయి. ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసేంతలా పెర్ఫామ్ చేయలేదు. మార్చి ఫస్ట్ వీకెండ్ కు ఒకేసారి 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే అందులో ఏవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. థియేటర్లు వెలవెలబోతూ బుక్ మై షోలోనూ టికెట్ల అమ్మకాలు జరగట్లేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు అందరి చూపు మార్చి నెల బాక్సాఫీస్ పై పడింది. మొదటి 2 వారాల సంగతి ఎలా ఉన్నా మార్చి 3rd వీక్ నుంచి అసలైన బాక్సాఫీస్ వారు మొదలు కానుంది. దురంధర్ 2, టాక్సిక్ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన దురంధర్ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 2 వస్తోంది. అటు కేజీఎఫ్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ తో టాక్సిక్ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ 2 సినిమాలకు టాలీవుడ్ తో సంబంధం లేకపోయినా ఇవి ప్రేక్షకులను థియేటర్ కు రాబట్టగలవా అనే డిస్కషన్ నడుస్తోంది. 3 గంటల 40 నిమిషాల రన్ టైమ్ తో వస్తోంది దురంధర్ 2. పార్ట్ 1లో విడిచిపెట్టిన ఓపెన్ ఎండ్స్ అన్నింటినీ కలుపుతూ అద్భుతమైన ముగింపుతో ఈ సినిమా వస్తోందనే టాక్ ఇప్పటికే ఉంది. అటు టాక్సిక్ కూడా పూర్తిగా కంటెంట్ పై నమ్మకంతో వస్తోంది. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఏరియాలో ఈ 2 సినిమాల మధ్య పోటీ నడిచేలా ఉంది. ఇక మార్చి నెలకు ముగింపు ఇస్తూ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతోంది. ఓజీ సినిమా తర్వాత వస్తూ ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్, హరీష్ కలిసి చేసిన సినిమా ఇది. పూర్తిగా పవన్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమా ఇప్పటికే కొంత ప్రమోషనల్ కంటెంట్ బయటకొచ్చింది. రానున్న రోజుల్లో మరింత కంటెంట్ రాబోతోంది. మార్చి నెలలో వస్తున్న అతిపెద్ద స్ట్రైట్ తెలుగు సినిమా ఇదే. ఓవరాల్ గా చూసుకుంటే మార్చిలో 3 భారీ సినిమాలతో పాటు ఓ మోస్తారు అంచనాలతో కొన్ని చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. వీటిలో ఎన్ని సినిమాలు క్లిక్ అవుతాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కంటెంట్ ఉంటే థియేటర్లో హౌస్ఫుల్ కన్ఫర్మ్ అని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అసలే రాబోయేది సమ్మర్ సీజన్. దీంతో మార్చిలో సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుంది, ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటాయనే దాని మీదే సమ్మర్ సినిమాల దూకుడు బేస్ అయి ఉంటుందనేది మరికొందరి వాదన. ఫిబ్రవరి మొత్తం మార్చి ఫస్ట్ వీక్ టాలీవుడ్ కు డ్రై వీక్ గా మారగా ఇప్పుడు అభిమానులు ఉస్తాద్ మీదే ఆశలు పెట్టుకున్నారు. సమ్మర్ కు భగత్ సాలిడ్ స్టార్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఈ వేసవి సీజన్ ఎలా ఉండబోతోంది? సంక్రాంతి జోష్ ను కంటిన్యూ చేస్తుందా, లేదంటే ఫ్యాన్స్ కు సమ్మర్ స్ట్రోక్ తప్పదా?
2026 సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కి మంచి జోష్ ఇచ్చింది. 5 సినిమాలు విడుదలై 3 హిట్ గా నిలవగా 2 మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఇండస్ట్రీకి మంచి స్టార్ట్ దక్కింది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఎత్తున వసూళ్లు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఆ ఊపును కొనసాగించే బాధ్యత సమ్మర్ పై పడింది. ఫిబ్రవరి, మార్చ్ నెలలు పూర్తిగా డ్రైగా అనిపించాయి. నిజానికి గత 3 ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర వేసవి సందడి ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఈ ఏడాదైనా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కలకలలాడుతాయని సినీ ప్రియులు ఆశపడుతున్నారు. అయితే వాళ్ల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. మార్చిలోనే ఉస్తాద్గా పవన్ రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సమ్మర్ సినిమాలకు ఇది సాలిడ్ స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. ఇకటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు శర్వానంద్, అడవిశేష్, నిఖిల్ సిద్ధార్థ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇకటు వెంకీ, త్రివిక్రమ్ కాంబో మూవీ కూడా సమ్మరులోనే పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా అన్ని సినిమాలపై ఇప్పటికే మంచి క్రేజ్ ఉండడంతో ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశం ఉంది. సమ్మర్ సీజన్ లో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు పెద్ది, బైకర్, డెకాయిట్, స్వయంభూ, కొరియన్ కనకరాజు, టైసన్ నాయుడు లాంటి మూవీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హై బడ్జెట్, కమర్షియల్ ఎలిమెంట్స్, స్టార్ క్యాస్టింగ్ అన్నీ కలిపి ఆ సినిమాలపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక అదే సమయంలో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే సినిమాలు ఆదరిస్తారనే నమ్మకంతో అనేక చిత్రాల నిర్మాతలు సమ్మర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇతర భాషల నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉండడంతో బాక్సాఫీస్ దగ్గర పోటీ ఆసక్తికరంగా మారనుంది. ఓవరాల్ గా ఈసారి వేసవి సీజన్ టాలీవుడ్ కి భారీ వసూళ్లు కురిపించే సీజన్ గా మారేలా కనిపిస్తోంది. వరుస స్టార్ సినిమాలతో థియేటర్లు మళ్లీ కళకళలాడనుండగా భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీంతో సమ్మర్ 2026 టాలీవుడ్ కి బ్లాక్ బస్టర్ సీజన్ గా నిలవడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి, వేసవిలో రానున్న సినిమాలు ఎలా ఉంటాయో, ప్రేక్షకులను ఎంతవరకు థియేటర్లకు లాక్కొస్తాయో.